సో హాయ్ గైస్, హరిహర వీరమల్లు మూవీ బుకింగ్స్ ఎలా జరుగుతుంది? వార్ 2 మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? కింగ్డమ్ మూవీ ట్రైలర్ ఏంటి దాని గురించి, అలానే కూలీ మూవీ నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్ని అప్డేట్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే ఇలాంటి ఒక వీడియోస్ మూవీ లవర్కి ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ ఈవెంట్ వచ్చేసరికి జూలై 23 అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో హరిహర వీరమల్లు మూవీ ఈవెంట్ తో అయినా హైపింగ్ ఎక్కువ వస్తుందా లేదనేది చూడాలి. పీకే గారు మాట్లాడితే సో బుకింగ్స్ అయితే చాలా డల్ గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. 500K బుకింగ్స్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూడాలి, మరి నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్న ఈ సినిమా కోసం. టికెట్ యావరేజ్ నే, డీసెంట్ గానే. ఇంకా సెకండ్ వచ్చేసరికి మన కూలీ మూవీ నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. లోకేష్ కనకరాజు గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ సినిమా మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. యాక్టర్స్ ఇంకా డైరెక్టర్ మన లోకేష్ కనకరాజు అని చెప్పొచ్చు. తన ఫిల్మ్, తన డైరెక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. నేను ఈగల్ వెయిట్ చేస్తున్నా, మరి మీరు కామెంట్ చేయండి. వార్ 2 మూవీ నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ మంత్ 3 వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే డేట్ నా కూలీ మూవీ ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ వార్ కన్నా ముందు ట్రైలర్ వార్ కూడా జరుగుతుంది ఇద్దరు మధ్య సినిమాల. చూడాలి మరి. సో సెన్సార్ టాక్ కూడా కంప్లీట్ అయింది మన వార్ 2 ట్రైలర్ది. నేనైతే ఈగలు వెయిట్ చేస్తున్నా. సో మన జూనియర్ ఎన్టీఆర్ అనే ఎంట్రీకి థియేటర్స్ మొత్తం తగలబడిపోతుందని మన నాగభూషణ్ గారు అయితే చెప్పడం అయితే దీన్ని చెప్పుకోవచ్చు. సో నేనైతే ఈగలు వెయిట్ చేస్తున్నా వార్ 2 ట్రైలర్ కోసం, సినిమా కోసం. మరి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే కూలీ వర్సెస్ వార్ 2 డే 1 కలెక్షన్ ఎంత ఉండొచ్చో ఆల్రెడీ ఒక వీడియో చేసిన, లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి మన ఛానల్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కింగ్డమ్. అసలుకి కింగ్డమ్ మూవీ మీద ఏ లెవెల్లో హైప్, ఏ లెవెల్లో యాంటిసిపేటెడ్ ఉన్నారంటే టైటు సినిమా ప్రకారం అయితే 80 రికార్డ్ పెట్టుకుంటే వెళ్తాడు మన విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హిట్ టాక్ పడితే అది, ఫ్లాప్ టాక్ పడినా నెక్స్ట్ మూవీతో అయినా హైప్ క్రియేట్ అవుతుంది మన కొండన్నకి అని చెప్పుకోవచ్చు. మీకన్నా అసలు అంటే తెలుసు ఆ హైప్ ఏ లెవెల్లో క్రియేట్ అవుతుందో. సో ఆ లెవెల్ అయితే మార్కెట్ అయితే యూత్ లో ఇంకా మనకి బీసీ సెంటర్ లో అయితే మన విజయ్ దేవరకొండకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కింగ్డమ్ మూవీ ట్రైలర్ వచ్చేసరికి ఇంకొక 5 days లో మనకైతే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కావచ్చు, ఆ టీజర్ నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. కింగ్డమ్ మూవీ డే 1 కలెక్షన్ ఎంత ఉండొచ్చో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి SSMA 29 మూవీ షూటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. సో జూలై అంటే ఇది జూలై కదా, నెక్స్ట్ ఆగస్ట్ లో ఒక పెద్ద భారీ సెట్ అయితే పెట్టిరంట. చూడాలి మరి. సో ఇది లేటెస్ట్ అప్డేట్. వార్ 2 హరిహర వీరమల్లు బుకింగ్స్ ఏంటి, అలానే కూలీ మూవీ అప్డేట్. ఏదైనా మిస్ చేసినా కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కవర్ చేస్తా. సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.